ఇదిగో మత్తయి 10:28 మరియు ఆత్మను చంపలేక దేహంపై చంపు వారికి భయపడుడు గాని ఆత్మను దేహంను కూడా నరకంలో నశింపజేయవానికి మిక్కులు భయపడుడి. మీరు ఎవరికి భయపడాలో దేవుని వాక్యము ఇదిగో నీకు వ్యక్తపరుస్తున్నది. నీవు మనుషులను లక్ష్య పెట్టకు, ఇదిగో వారి నిందను లక్ష్య పెట్టకు. ఇదిగో శరీరమును చంపి ఆత్మను చంపనేని వానికి భయపడక ఆత్మను శరీరము సహితం నరకంలో పడవేవాడికి భయపడని లేఖను సెలవిస్తుంది కనుక నీవు భయము దేవుని యందు కలిగి ఉండిన ఎడల, నీ భయము దేవుని యందు దేవుని వాక్యమందు కలిగిన ఎడల నీవే ఈ లోకమునకు గొప్ప వెలుగుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. గొప్ప దీవెనకరంగా నేను చేయబోతున్నాడు. ప్రతి స్థితిలో నేను ఆదరించబోతున్నాడు. ప్రతి స్థితి నుంచి నేను లేవనెత్తబోతున్నాడు. ప్రతి స్థితి నుంచి నేను గొప్ప చేసి అతని బిడ్డగా అతను సాక్షిగా నిలబెట్టుకోడుతున్నాడు. అంతం వరకు నువ్వు సహించి ఆయన యొక్క స్వాస్థ్యమును, ఆయన యొక్క ప్రలోకమును, ఆయన యొక్క నిత్య జీవను పొందుకున్నట్లుగా నీ హృదయమును, నీ యొక్క ఆత్మను, నీ యొక్క దేవుని యొక్క వాక్యముతో, ఆయన యొక్క పరిశుద్ధతో నింపుకొని ఆయనలో ముందుకు కొనసాగి నీవు ప్రభులో బలవంతుడిగా ఆయన నామార్థమై కష్టమునైనను బాధనైనను దుఃఖమునైనను భరించి, ఇదిగో అపోస్తులు 12 మంది ఏ రీతిగా మరణమును భరించి ఉన్నారు, ఏ రీతిగా మరణం విషయంలో వారు తన ప్రాణములు సైతము లక్ష్య చేయక వారిని వారు దేవునికి అర్పించుకున్నారు. ఆ రీతిగా నీవు నిలబడిన ఎడల నిశ్చయముగా దేవుని స్వాస్థ్యమును పొందుకొని దేవుని యొక్క కుమారునిగా దేవుని యొక్క రాజ్యములో నీతి సింహాసనం ఎదుట నా తండ్రిని గణపరచుచు హెచ్చించుచు జీవించే అటు కృపను నీవు యేసు నామములో